తెలంగాణ ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై పలువురు కేంద్ర మంత్రులను ఆయన ఇవాళ కలవనున్నారు. సీఎం రేవంత్ హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీలను కలిసే అవకాశం ఉంది. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ల అంశంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పనులు, రుణాల ప్రక్రియపై మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక జాతీయ రహదారులు, రీజనల్ రింగ్ రోడ్ వంటి అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై పలువురు కేంద్ర మంత్రులను ఆయన ఇవాళ కలవనున్నారు. సీఎం రేవంత్ హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీలను కలిసే అవకాశం ఉంది. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ల అంశంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పనులు, రుణాల ప్రక్రియపై మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక జాతీయ రహదారులు, రీజనల్ రింగ్ రోడ్ వంటి అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవ్ అందిస్తారు. వాసుదేవ్. సువర్ణ, ముఖ్యమంత్రి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఆయన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడుతో పాటు మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీలను కూడా కలవబోతున్నారు. ప్రధానంగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఇతర పెండింగ్ అంశాలకు సంబంధించి కావచ్చు, కీలక అభివృద్ధి పరమైనటువంటి అంశాలపైన కూడా ఈ రోజు కేంద్ర మంత్రుల్ని కలిసి ఆయన సహకారాన్ని కోరబోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉండాలని ముఖ్యమంత్రి పదే పదే కోరుతున్న నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా కేంద్రం సహకారం కావాలని ఇటీవల ఎంపీల సమావేశంలో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏదైతే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ కు ఐఐఎంతో పాటు మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి ఏదైతే నగదుకు బదిలీకి సంబంధించి ఏదైతే ఇప్పటికే కేంద్రం నుంచి కూడా ఇప్పటికే రావాల్సినటువంటి నగదు ఆగిపోయిన నేపథ్యంలో వాటిని ఇప్పించే క్రమంలో సంబంధించి కూడా కేంద్ర రైల్వే మంత్రి కలవబోతున్నారు. ఇక సిబిలార్ కు సంబంధించినటువంటి వ్యవహారం భూసేకరణ కొలిక్కి వచ్చినప్పటికీ కూడా కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా ఆయన మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి ఈ రోజు కోరబోతా ఉన్నారు. సిబిలార్ కు సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, భూసేకరణకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి కూడా కోరక. ఇక మూసీ పునర్జీవనానికి సంబంధించి కేంద్రం నుంచి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం కూడా ఆయన అనుమతులు వచ్చేలా ఈ రోజు ఆయన కేంద్ర మంత్రిని కలిసి కోరబోతా ఉన్నారు. ఇక సాగునీటికి సంబంధించినటువంటి తుంగభద్రతో పాటు తుంగభద్ర గేట్స్ ప్రారంభోత్సవ నేపథ్యంలో కూడా ఆయన కొన్ని ఆయన సిఆర్ పాటిల్తో కూడా మాట్లాడడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఎన్ఓసీలు రావాల్సి ఉంది, కానీ అవన్నీ పెండింగ్ లో ఉన్న నేపథ్యం. ఇక డిండికి సంబంధించినటువంటి 30 టీఎంసీలు, మరోపక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 టీఎంసీలకు సంబంధించినటువంటి ఎన్ఓసీ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కేంద్రం సహకారం అందించాలి, ఖచ్చితంగా ఎన్ఓసీ ఇప్పించేందుకు కూడా సహకరించాలని కూడా కోరే అవకాశం ఉంది. ఇక పూర్తిగా గోదావరి, కావేరీ నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి అంశంతో పాటు అనేక అంశాలు ఏదైతే తుమ్మిడిహట్టి పోర్టు కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్, హైదరాబాద్ వరంగల్ ఎయిర్పోర్ట్ తో పాటు ఇలాంటి సంబంధించినటువంటి హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు పెండింగ్ ప్రాజెక్టులు, సాగునీటితో పాటు అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆయన అనుమతుల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు కేంద్ర మంత్రులను కోరే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు మొత్తం కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండి కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నిన్న జరిగినటువంటి ఎంపీల సమావేశంలో కూడా ఆయన ఎంపీలందరినీ ఆయన కోరడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కేంద్ర సహకారం ఉండేటట్టుగా ప్రయత్నాలు సాగించాలి. రేపు జరగబోయే పార్లమెంట్ లో కూడా ఈ తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు అన్నిటిపైన కూడా మీరు మాట్లాడాలని జరిగింది. మరొక బీజేపీ మరికొంతమంది కీలక నేతలను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రోజు మాత్రం ఒక 5 కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉంది. ఇందులో ఈ రామ్మోహన్ నాయుడుతో పాటు మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీలను అయితే ప్రధానంగా అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్టుగా సమాచారం అందుతోంది. కాబట్టి మరి కాసేపట్లోనే ఆయన తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలతో పాటు నిధుల అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రితో భేటీ కాబోతా ఉన్నారు. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ వాసుదేవ్. आगे चढ़ जाओ भैया गाड़ी